ఇప్పుడు మనం ఒమాన్ బోర్డర్కి 260 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఉదయం అవుతుంది. డీప్ డిజర్ట్లో ఉన్నాం. ఒక్కసారి అందం చూడండి. రాత్రి కారు ఆఫ్ చేసేసాను నేను, ఎందుకంటే చాలా భయంకరంగా ఉంది రోడ్ ఇది. అందుకని ఆఫ్ చేసేసి ఇక్కడ పడుకున్న కార్లు అందరూ ఆపేస్తారు చూడండి. అందరూ పడుకున్నారు వ్యాన్లో. ఆ శాండ్ చూడండి, శాండ్ డ్యూన్స్ అవి, ఎర్రటి మట్టి. అసలు ఎలా ఉందంటే అసలు చూడండి. అందుకే నీళ్ళు మార్నింగ్ అయింది తీస్తున్నాను. అందుకని ఎంత బాగుందంటే బాబ్బా బాబ్బా. అందరూ ఆపేసారు చూడండి. ఎక్కడెక్కడికి అందరూ కారులో పడుకున్నారు, ఎక్కడెక్కడ పడుకున్నారు, ఆఫ్ చేసేసారు. అది ఇంకా వెనకాల కూడా ఉన్నాయి, చాలా ట్రైలర్స్ ఉన్నాయి. ఆ వెనకాల మొత్తం అందరూ పడుకునే ఉంటారు. అదిగో అటు ఇటు కొండల మధ్యలోంచే మన రూటు, ఆ దారి అలా వచ్చాం రాత్రి. ఎర్ర శాండ్, ఎంత ఎర్రగా ఉందంటే ఒరిజినల్ శాండ్ డ్యూన్స్, అంటే అసలైనటువంటి ఇసుక కొండలు. ఒమాన్కి సౌదీ అరేబియాకి బోర్డరింగ్ అనమాట. ఇప్పుడు నేను వీడియో తీస్తానే నాకు ఎడం పక్కన నా వెనకాల వైపున యూఏఈ దేశం అనమాట. ఇప్పుడు 260 కిలోమీటర్ల దూరంలో బోర్డర్ వస్తుంది ఇక మనకి. ఇక బయలుదేరారు అందరూ ఉదయాన్నే. అది 5 గంటల సూర్యోదయం అయిపోయింది. మార్నింగ్ 5 అనమాట. ఇదిగో ఇప్పుడు నేను చూపించేది వెనకాల యూఏఈ ఉంది. దాన్ని ఆనుకునే వేశాడు వీడు. యూఏఈని ఆనుకునే వేశాడు రోడ్. ఇది దూరంగా కూడా వేయలే ఎక్కువగా. ఇదిగో బస్సులు, ఇక్కడ బోల్డ్ ఆయిల్ రిక్స్ ఉన్నాయి. ఆ రిక్స్లో పనిచేసే వాళ్ళంతా కూడా. ఇది మిడ్ ఆఫ్ ది డిసర్ట్ కరెక్ట్గా. ఒకసారి చూడండి శాండ్ డ్యూన్స్ ఎలా ఉంటాయో. శాండ్ డ్యూన్స్ అంటారు వీటిని, డిసర్ట్ కాదండి, శాండ్ డ్యూన్స్ అంటారు. అంటే ఇసుక కొండలు. అసలు మరి దీంట్లో క్వాలిటీ ఎలా వస్తుందో తెలియదు కానీ ఐఫోనే ఇది. ఇదిగో సూర్యోదయం అవుతుంది చూడండి. మార్నింగ్ ఇప్పుడు 5:15 అయింది. అది పాత రోడ్డు అనమాట. అదిగో ఏ మాత్రం కారు కనుక డొల్లినా ఆ లోయలోకి వెళ్ళి పడిపోతుంది అనమాట. రాత్రి బండి కూరుకుందరా, అది వచ్చి తీశారు, లాగారు వెనక్కొచ్చి. ఎడారిలో సూర్యోదయం, అద్భుతమైన సూర్యోదయం, సూపర్. మామూలుగా లేదు లొకేషన్. ఇప్పుడు ఉదయం అయింది కదా, ట్రాఫిక్ బయలుదేరారు అందరూ కూడా. నైట్ ఎవ్వరూ లేరు. ఇప్పుడు మార్నింగ్ ట్రాఫిక్ ఫుల్గా స్టార్ట్ అయింది ఇప్పుడు మనకి. అసలు ఉంది శాండ్, వా 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 వా, అసలు కళ్ళు రెండు చాలు అలా ఉంది అసలు శాండ్ షేడ్స్. అసలు ఏమాత్రం కూడా ఎడారే కదా నీకు కారు ఆపడం కుదరదు. ఇప్పుడే అంతకుముందు అక్కడ ట్రైలర్ ఒకటి కూరుకుపోయింది ఇసుకలో. అదిగో పాత రూట్ అది. ఇదిగో పక్కన వెళ్తుంది చూడండి, ఇది పాత రూటు. అదిగో ఎదురుండో చూసారా రూట్ ఎలా వెళ్తుందో. అదిగో రూటు ఎలా వెళ్తుందో. ఇదిగో వెనకాల బళ్ళు వచ్చేస్తాయి, సౌండ్ వచ్చేస్తుంది. అదిగో ఇసుక కొండలు. నేను ఇప్పటి వరకు చూసినటువంటి దారుల కన్నా అత్యంత ప్రమాదకరమైనటువంటి దారి. నేను ఎవరికైతే, నేనే కాదు ఎవడో కూడా సజెస్ట్ చేయడు ఈ డ్రామర్ ఎవరిని. ఎంత ప్రమాదకరమైన దారి అంటే అసలు రోడ్ల మీదకి ఇసుక వచ్చేసింది చూడండి అక్కడ. ఇదే కాదు, చాలా కుప్పలు వచ్చేసింది శాండ్ డ్యూన్స్. ఇసుక కొండ గాలికి వచ్చేసి ఆ విధంగా పడిపోయింది ఇటంతా కూడా. సో ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాదం. నన్ను అడిగితే రాత్రిపూట కూడా జర్నీ అసలు మనిషి మిగులుతాడో లేదో తెలీదు, మనిషి చనిపోతాడు కూడా. ఇదిగోండి ఇక్కడ అవకాశం దొరికింది, చూపిస్తున్నాను చూడండి. రోడ్డుని మింగేసింది ఇసుకంతా కూడా. అదిగో మొత్తం రోడ్డుని అసలు ఇసుక మింగేసింది. అదిగో మొత్తం ఇదేంటి పెద్ద పెద్ద కుప్పలు వచ్చేసినాయి. రోడ్డు సన్నగా నేరం అయిపోయింది. అసలు భయంకరం. అసలు ఎంత భయంకరం అంటే అసలు ఆపుకోవడం కూడా లేదండి ఎవడ కూడా. అసలు అంత ఘోరంగా ఉంది. చెప్పాలంటే ఒక మృత్యువు అన్నమాట ఇది, ఈ రోడ్డు మాత్రం.
ఇసుక కొండ చూడండి ఎలా ఉందో. పక్క డీప్ డెజర్ట్. ఎంత డీప్ డెజర్ట్ అంటే అంత డీప్ డెజర్ట్. అది ఇక్కడ బళ్ళు ఆపుకోవడానికి పార్కింగ్ ఒక పాయింట్ ఇచ్చాడు సైడ్కి తీసి. అంటే మైదానంలాగా వచ్చింది, ఇక్కడ ఆపాడు. చుట్టూ అంతే. అసలు ఎంత షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయంటే అసలు కొండల మీద నాకు ఒకటి అనిపించింది. తీవ్రమైన నేరాలు చేసి ఉంటారే, హత్యలు ఇట్లాంటివి బాగా. ఈ తీవ్రవాదులు అంటే వాళ్ళని ఏం అవసరం, ఏ శిక్ష వద్దు, చక్కగా తీసుకొచ్చి ఒక వాటర్ బాటిల్, ఒక క్యాన్ ఒకటి, ఒక 5 kgs 10 kgs ఇచ్చేసి ఈ ఎడాలో వదిలేస్తే ఆడి సర్వైవ్ వచ్చేస్తే ఆడి శిక్ష అయిపోయినట్టే. ఇంకేం అవసరం, ఇదొక్కటే. ఇంకా అలాగే తీవ్రమైన నేరాలు చేసి బెయిల్ పిటిషన్ కోసం వేసుకున్న వాళ్ళకి ఇక్కడ తీసుకొని దించేస్తే నువ్వు బయటకు వస్తే నీ బెయిల్ రా అంటే చాలు. ఇంకేం అసలు అవుట్ అండి. అది ఉండడం మనిషి అంత భయంకరంగా ఉన్నాయి. ఇదిగో రోడ్డు మీదకి ఇసుక ఇట్లా వచ్చేస్తుంది. ఇదిగో రోడ్డు మీదకి ఇసుక ఇదిగో కప్పేసింది రోడ్డుని. అదిగో అసలు నేను చూపిస్తే కుదరట్లా. ఎందుకనంటే అతి బీభత్సంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే డెత్ ఈ రోడ్డు. అసలు రాకూడదు ఇటు. రోడ్డు మూసిపోయింది. ఇది ఏంటి రెస్టింగ్ పాయింట్. నన్ను అడిగితే అంటే మన తెలుగు వాళ్ళే కానీ తెలుగు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరన్నా కనుక ఈ రూట్ ఒమాన్ నుంచి సౌదీకి వస్తూ ఉంటే పొరపాటున రావద్దని చెప్పాలి తప్ప రామని మాత్రం చెప్పద్దు. చాలా డేంజర్. ఇది సౌదీ వైపు నుంచి చిట్ట చివరి పెట్రోల్ స్టేషన్. ఇది ఇక్కడ నుంచి ఒమాన్ బోర్డర్ 10 కిలోమీటర్లు, 5 minutesలో వెళ్ళిపోతాం. ఇక్కడ అంతా నేపాలీస్ వర్కర్స్. వీళ్ళు ఇంటికి సెలవు పోవాలంటే ఫ్లైట్ ఎక్కాలంటే 1300 కిలోమీటర్ రియాద్ వచ్చి ఎక్కాలంట. అదేమో డీజిల్ కొట్టేటువంటి డిస్పెన్సర్లు. ఇదేమో మస్జిద్. ఇది ఇందులోనే బాత్రూంలో ఇన్ని అక్కడే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ అంటే రమదాన్ టైం కాబట్టి ఇప్పుడు హోటల్స్ ఇటువంటి ఏమి క్లోజ్. మార్నింగ్ పూట, ఈవినింగ్ పూట నుంచి తీస్తారన్నమాట. అదిగో అది ఎవరికాళ్ళు రాత్రిపూట స్టే చేస్తారు. ఇక్కడ చేసేసి పొద్దున్నే వెళ్ళిపోతారు ఈ ట్రక్స్ అందరూ. ఇది ఎలక్ట్రికల్ వెహికల్స్కి ఛార్జింగ్ పాయింట్ అన్నమాట. ఈ ఛార్జ్ ఎలక్ట్రికల్ వెహికల్స్కి. ఇదేమో పెట్రోల్. దీంట్లో 91, 95 అని 2 ఉంటాయి. ఇప్పుడు మనం ఒమాన్లోకి అడుగు పెట్టాము. ఒమాన్ ఇమ్మిగ్రేషన్ పాయింట్ అది కాస్త దూరంలో ఇది కూడా కనిపిస్తుంది ఒమాన్ది. ఇప్పుడు అక్కడ వేయించుకోవాలి. ఇప్పుడు సౌదీ నుంచి మనం దాటాము. ఇదంతా ఫెన్సింగ్ ఉంది. అంతా అక్కడ మధ్యలో తీసేవాడే కానీ 2 కంట్రీస్ మధ్య ఫెన్సింగ్ ఏమో ఇక్కడ మెంటాలిటీ ఎలా ఉంటుందో మనం తెలియదు. ఎందుకు వచ్చింది అది. అదిగో అక్కడ కనిపిస్తుంది చూడండి, అది సౌదీది అనమాట. అది సౌదీది ఫెన్సింగ్. ఈ ఫెన్సింగ్ అవతల ఎదురుగా కనిపిస్తుంది సౌదీ. ఇదంతా ఒమాన్. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇది ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి వీసాలు చూపించి స్టాంపింగ్ చేసి వెళ్ళిపోవటమే. ఇదంతా రెస్ట్ ఏరియా. బ్యాంకులు, కేఫ్టేరియా, మాస్క్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. సౌదీ సైడ్ ఏమో ఒమాన్ అన్నమాట. బార్డర్ ఎగ్జాక్ట్ సెంటర్. సౌదీ క్లియర్ చేసుకుని వస్తున్నాము.
రాయల్ ఒమన్ పోలీస్, రబ్ అల్ ఖలీ బోర్డర్ పోస్ట్. ఇది ఒమాన్ సైడ్ మనకి కస్టమ్ క్లియరెన్స్, ఇన్సూరెన్స్, బ్యాంకు మొత్తం అన్నీ కూడా ఈ ట్రక్ డ్రైవర్స్ అందరూ కూడా కస్టమ్స్ క్లియరెన్స్ కోసం వెయిటింగ్. పేపర్ సబ్మిట్ చేశారు. నేనేమో ఇన్సూరెన్స్ తీసుకున్నాను. ఇదిగో 15 ఒమానీ రియాలు. ఇప్పుడు మనం బోర్డర్ దాటాం. బోర్డర్ దాటి ఒక 2-3 కిలోమీటర్స్ యువతలకు వచ్చాం. చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చేసింది. బోర్డర్కి అవతలేమో మొత్తం ఎర్రటి ఇసుక కొండలు. ఇక్కడ ఈ టెర్రైన్ చూడండి ఎలా ఉందో, మొత్తం అంతా సాఫ్ట్గా హార్డ్ సాయిలే. అది అక్కడ చూసారా ఒమాన్ ఆయిల్ అంటే 85 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. అది దుబాయ్, అదంతా దుబాయ్ వస్తుంది. అల్ ఐన్ అని మీరు మ్యాప్లో చూస్తే కనబడుతుంది. ఇదిగో ఇదంతా కూడా ఈ టెర్రైన్ ఇలా ఉంది. ఇది ఇటు చూస్తే ఇవన్నీ సాంబ్రాన్ చెట్లు లాగా ఉన్నాయి. సాంబ్రాన్ చెట్లు. ఇది పోతే ఇక్కడ చూడండి, ఇది రోడ్డు మన మొజాయిక్ వేస్తారు చూసారా, సేమ్ మొజాయిక్ దీంట్లో తారు కలిపాడు రోడ్డు. ఈ రోడ్డు సైడ్ అంటే ఇక్కడ దొరికే దాంతో ఇప్పుడు రోడ్డు వేసేసాడు ఇట్లాగా. ఇగో ఇక్కడ అన్ని గులకరాళ్ళు కూడా అవే. ఈ రోడ్డు అంతా అవే రాళ్ళు, ఇవే రాళ్ళు. ఇదిగో దీంతోనే రోడ్డు వేసేసాడు వీడు తారు కలిపేసి. ఇది మనకి ఆయిల్ పంప్. ఇది నాకు అది అంటే కొంచెం దూరంగానే ఉంది. అది ఆయిల్ పంపు, ఆయిల్ పంపింగ్ చేస్తుంది అది. అది అట్లాగా అంటే ఇక్కడ కొంచెం దగ్గరగా కనబడుతుంది. సౌదీలో కుదరదు, ఎందుకంటే చాలా లోపలికి ఉంటాయి అన్నమాట. అది ఆయిల్ పంపు. అదిగో చూడండి, పెట్రోల్ బావులు అంటారు కదా, అదిగో బావి అది. అదిగో అలా తోడుతుంది అది. చూడండి కరెక్ట్గా యాక్షన్ చూడండి. ఓకే, అదిగో అది అలా తోడుతుంది. అది తోడతాం పెట్రోల్. తోడిన దాన్ని అక్కడ పోస్తుంది. ఆ పోసింది ఇదిగో పైప్ లైన్. ఇక్కడ చూడండి మొత్తం పైప్ లైన్స్ వేసారు చూడండి. ఇక్కడ ఇదిగో ఈ పైప్ లైన్స్ ద్వారా సప్లై. ఎన్ని పైప్ లైన్స్ అవే. ఇక్కడ బయట నుంచే మీకు వెళ్తున్నాయి. సౌదీ ఎక్కువ అండి ఆయిల్, ఇక్కడ చాలా తక్కువ. ఒమాన్ ఆయిల్ అంత ఉండదు. సౌదీలో ఎక్కువ, చాలా పెద్ద పెద్ద పైప్స్ వెళ్తాయి. అది చూడండి ఎన్ని పైప్స్ వెళ్తాయి చూడండి. ఇక్కడ అదిగో లాక్ చేశారు చూడండి స్టేషన్ అది మొత్తం కూడా. ఇప్పుడు ఇది మనం సౌదీ ఖతార్ బోర్డర్ మీద ఉన్నాను. అంటే ఇక్కడ ఇది పెట్రోల్ స్టేషన్ అన్నమాట. ఇక్కడ అందరూ కూడా ఆపుకుని అదిగో ఆ ట్రైలర్స్ ఆపుకుంటారు. ఆపుకుని ఎవరికాళ్ళు ఇది అవుతారు అంటే ఫ్రెష్ అవటం. వాళ్ళ పెద్ద కంటైనర్లో ఐస్ మొక్కలు వేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి కింద ఒక బాక్స్ ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ ఈ విధంగా సూపర్ మార్కెట్ అన్నీ ఉంటాయి. ఇదిగో మన కారు ఇదే అనమాట. ఇంట్లో ఫుడ్ భోజనం చేస్తున్నారు వాళ్ళు. సో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఖర్జూరకాయలు, ఇవి కాఫీ, ఇవి ఈ విధంగా అన్నీ కూడా స్టోర్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ కాఫీ అంటే కెఫే, తర్వాత ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఈ విధంగా ఉంటాయి.
ఇక్కడ పెట్రోల్ స్టేషన్ చాలా చిన్నది, ఇంకా చాలా పెద్దవి ఉంటాయి, చాలా ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. అక్కడేమో కార్లు పంక్చర్లు అవన్నీ వేసే ఉంటాయి. ఈ విధంగా ఉంటుంది. ఇది ఒమన్ యుఏఈ బత్తాకి బార్డర్ అనమాట. అంటే బత్తా అంటే దుబాయ్కి వెళ్ళే ఇది బార్డర్. జీసీసీ కంట్రీస్ అంటే 7 దేశాలు, మధ్యలో సౌదీ ఫ్లాగ్ చూశారు కదా, ఖతార్ ఫ్లాగ్ అన్ని వరుసగా ఉన్నాయి. ఒమాన్ ఫ్లాగ్ ఇవన్నీ కూడా. అదిగో అటు అది ఖతార్, అది సముద్రం, ఓకే, అది ఖతార్. అదిగో అది యుఏఈ. ఇప్పుడు వెళ్తున్నాం కదా ఇటు యుఏఈ. అంటే ఇది జీటీ కోసం అని కారు ఇటు తీసుకుని వచ్చాను నేను. అది వెళ్తున్నాం ఇటు మనం. ఇది ఇప్పుడు యుఏఈకి అండ్ ఒమాన్. యుఏఈ అండ్ ఒమాన్ కూడా ఇటే. ఇటు తిరుగుతున్నాయి చూసారా, ఇదే ఒమాను యుఏఈ దుబాయ్లోకి, ఆ స్ట్రైట్ ఖతార్లోకి. ఇప్పుడు ఇది బత్తా అంటే సౌదీలోంచి దుబాయ్లోకి వెళ్తాకి బోర్డర్. ఇదిగో చూపిస్తున్నాను, అది ఆ లైట్ వెలిగేదే దుబాయ్ బోర్డర్. ఓకే, ఇమిగ్రేషన్ పాయింట్ అదంతా అదే వాటర్. ఇది ఒమాన్ రోడ్. ఈ స్ట్రైట్ వెళ్తే మరి ఇప్పుడు ఒమాన్లోకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఓకే, ఇక వెహికల్స్ వెళ్తున్నాయి. ఇట్లా వెళ్తే మరి ఒమాను ప్రపంచంలోనే సింగిల్ లాంగెస్ట్ హైవే, 600 కిలోమీటర్లు స్ట్రెచ్, ఒకటే స్ట్రెచ్. ఇసుక తుఫాను మీరు చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. ఇసుక తుఫాను రాత్రి పూట కింద నుంచి ఒక రోడ్డు వెళ్తుంది, పైనుంచి ఒక రోడ్డు వస్తుంది. అసలు మనిషి అనేవాడు నుంచోలేడు. దగ్గర 100 కిలోమీటర్ల వేగంతో గాలి వేస్తుంది. తుఫాన్ గాలి కేలు 100 కిలోమీటర్లు ఇదనమాట. అదిగో చూడండి ఇసుక తుఫాన్ మొత్తం. అదిగో ఇసుక తుఫాన్. అదిగో చూసారా, ఏముండదు, సింగిల్ లాంగెస్ట్ హైవే వరల్డ్లో కల్లా. అదిగో అది కింద వెళ్తుంది చూసారా రూటు. అది సౌదీ క్యాపిటల్ రియాద్లోకి వెళ్ళిపోయింది. అల్మారా అని చెప్పి పాల ఫ్యాక్టరీ ఉంటుంది, దాని నుంచి వెళ్ళిపోతుంది. 450 కిలోమీటర్లు ఇక్కడి నుంచి అది క్యాపిటల్. అదిగో ఇదేమో దమాంకి బహ్రెయిన్కి వెళ్ళిపోవటానికి ఈ రూట్ ఇది. ఇదిగో అదేమో యుఏఈకి అక్కడ లైట్ కనిపించేది పెట్రోల్ స్టేషన్, తర్వాత యుఏఈ బోర్డర్ వస్తుంది. ఇదనమాట రూట్ ఇది. ఇక్కడ వెళ్ళిపోతున్నారు నుంచోలేక, ఎందుకంటే భయంకరమైన గాలి. చూడండి ఒకసారి